జిల్లా వ్యాప్తంగా ఎన్నో పనులు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెడుతూ బిజీగా ఉంటారు. జనరల్‌గా రోజువారీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటారు. అయితే ఇంత బిజీగా ఉన్నా కూడా ఓ కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థుల కోసమంటూ కొంత సమయం కేటాయిస్తున్నారు. వారి ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని వారికి ఏది అవసరమో అది చేసే పనిలో పడ్డారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. స్టూడెంట్స్ కోసం ఆయన ఏం చేస్తున్నారో మీరే చూడండి. అధికార యంత్రాంగం తమ పని తాము చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసాపాత్రమవుతోంది. గత కొద్ది రోజులుగా కలెక్టర్ హనుమంతరావు హాస్టల్ నిద్ర కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు పునాది దశలో చదువు అవసరాన్ని గుర్తు చేస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎవరు ఏ స్థాయికి ఎదగాలన్నా పునాది దశలోనే దానికి బీజాలు పడతాయి. ఈ కోణంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రయత్నాన్ని చూడాలి. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారి ప్రోగ్రెస్ కనుక్కుంటున్నారు ఆయన. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తెల్లవారుజామునే ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఆ తర్వాత విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, అలానే ఎస్సీ హాస్టల్ స్థితిగతులను కనుక్కుంటున్నారు. అలానే చక్కగా మార్కులు తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. హాస్టల్లో నిద్ర చేస్తూ కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు లెక్కలు చెప్పడం, అందులోని మెళకువలను వివరించడం ద్వారా వారికి అభ్యాసనంలో నేర్పుని అలవాటు చేశారు. దాంతో పాటు హాస్టల్లో నీటి వసతి, పరిశుభ్రత అవసరాన్ని గుర్తెరిగేలా చేశారాయన. మరి ఇది అడాప్షన్ తీసుకున్నవాడు 100% పాస్ అవుతారా కారా? రాలే కదా. జిల్లాలోని 88 హాస్టళ్లలో జిల్లా స్థాయి అధికారులు వరుస తనిఖీలు, హాస్టల్ నిద్రతో చాలా మార్పు వచ్చిందని ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. పిల్లల యొక్క విద్యా పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జామ్ సీజన్ మొదలైంది. మార్చి నుంచి అన్ని వరుస పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో పూర్తి స్థాయిలో వాళ్ళు పరీక్షలకి సన్నద్ధులైనారా లేదా, మానసికంగా శారీరకంగా ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా వారికి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉందా లేదా, వారికి ఆల్రెడీ స్కూళ్ళల్లో స్పెషల్ క్లాసెస్ మొదలైనవి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకి మేము ఉన్నాము అనే ఆత్మస్థైర్యం కల్పించడమే కాకుండా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఏమైనా కావాలంటే జిల్లా నుంచి జిల్లా తరఫున వారికి అందించడం. ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యవస్థలు చక్కగా ఉండాలా, ప్రభుత్వ వ్యవస్థలపై అందరికీ కూడా నమ్మకం కలగాలి. హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటి మీద ప్రజలకు నమ్మకం కలిగి వారి యొక్క సేవలన్నీ కూడా ఈ ప్రభుత్వ వ్యవస్థ నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాం. ఇదేదో జిల్లా కలెక్టర్ కొత్తగా చేపట్టిన కార్యక్రమం కాదు. ఆయన ప్రతి నెలకు ఒకసారి ఎస్సీ వసతి గృహానికి వస్తూ విద్యార్థుల బాగోగులు తెలుసుకుంటారు. వారికి కావలసిన సామగ్రిని అందేలా చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా అధికారిగా తన బిజీ లైఫ్ లో కూడా ఇలా విద్యార్థులపై శ్రద్ధ పెట్టడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.